యేసుక్రీస్తును అంగీకరించి తీరాలి అని ఆయన ద్వారానే, ఆయన చెప్పే సత్య సంగతుల ద్వారానే, ఆయన మాకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ ద్వారానే మిమ్మల్ని ఆరాధించాలని సత్యములోనికి మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి తండ్రి కృతజ్ఞతాస్తుతులు దేవా. మీకు మాటలు అమూల్యమైనవి, జుంటె తేనె ధారల కన్నా అవి మధురమైనవి, మమ్మల్ని జీవింపచేసేవి, శక్తి కలిగినవి తండ్రి, మాలో మాలిన్యాన్ని తీసివేసేవి కనుక ఆ మాటలు ఎల్లవేళలా మేము వింటూ ధ్యానిస్తూ వాటి అందే ధ్యానముంచుతూ తండ్రి మీరుండే ఆ రాజ్యానికి రావడానికి తండ్రి మీరు అనుగ్రహించిన కృప చొప్పున తండ్రి మిమ్మల్ని స్తుతిస్తూ కీర్తిస్తూ ఘనపరుస్తూ తండ్రి ఇక్కడ నిలబడిన నా యందు ఏమీ లేదు కానీ తండ్రి మేము ఏమాత్రము జ్ఞానం లేని వారము తండ్రి, మమ్మల్ని ఒక సాధనముగా తండ్రి, ఒక బోరాగా మీరు వాడుకుని తండ్రి మీ పిల్లలైన వారికి అవసరమైన మాటలను మీరే అనుగ్రహించి మీ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా వినిపించి మీరే మహిమ పొందమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు ప్రభువునైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవుని ప్రియమైన పిల్లలారా, దేవుని ప్రజలారా, దేవుడు మనకు అనుగ్రహించిన రక్షణను దేవుడే మనకు తోడై ఉండి ఆ రక్షణను కూడా కొనసాగిస్తాడనే విషయాలను మనం గమనించాలి. ఇశ్రాయేలు ప్రజలకు వారికి ఇస్తానన్న స్వాస్థ్యమును దేవుడు అబ్రహాము వారితో చేసిన వాగ్దానమును బట్టి ఆ ఇశ్రాయేలు ప్రజలకు ఆ దేశమును గురించిన సమాచారాన్ని ముందుగా తెలియజేయించి ఆ దేశం ఎంత గొప్పదో, అందులో నివసించడం ఎంత భాగ్యమో వారికి వినిపించి క్షేమ సమాచారాన్ని తెలియజేసి వారు ఆ మార్గ మధ్యములో వెళుతూ ఉండగా వారికి ఎన్నో ఒడిదుడుకులు వచ్చినప్పుడు మనుషులుగా వాటిని వారు జయించలేరు గనక ప్రతిదాని యందు ఆయన తోడై ఉండి నడిపించాడు. ప్రియమైన వాళ్ళరా, మనుషులుగా మనం చూస్తే గనక అమెరికా దేశస్థులు వ్యోమగామిలోనికి అంటే స్పేస్ స్టేషన్లోనికి ఒక నలుగురు మనుషుల్ని పంపించి అక్కడున్న సమాచారాన్ని వాడు తెలుసుకొనడానికి వారిని పంపించినప్పుడు వారి ప్రయాణం ఎంత అనే మనం ఆలోచిస్తే 8 దినములుగా వారు చెబుతూ ఉన్నారు. అంటే వారు అక్కడికి వెళ్ళడానికి, పరిశోధన చేయడానికి, మళ్ళీ తిరిగి రావడానికి ఎన్ని దినాలు వారు ఎంచుకున్నారు? 8 దినాలుగా ఎంచుకున్నారు. కానీ కొన్ని అనివార్య కారణముల వలన ఎన్ని దినాలు పట్టింది వారికి? 8 నెలలు పైబడి వారికి పట్టింది. ఒక మంచి కార్యం చేయాలని ఒకరు తలపట్టినప్పుడు ఆ కార్యాన్ని చెడగొట్టాలని భూమి మీద ఉన్న మనుషులు కూడా ఆటంకాలు కలిగించేవారు కూడా లేకపోలేదు. అలాగే దేవుడు కూడా మనలో ఒక మంచి కార్యాన్ని చేయాలన్నప్పుడు దుష్టుడు కూడా ఆటంకాలను కల్పిస్తూ ఉంటాడు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి కనాను దేశమునకు వెళ్ళడానికి ప్రయాణం 40 దినాలే అసలు. అలాంటి ప్రయాణాన్ని దేవుడుని వారు శోధించిన విధానాన్ని బట్టి 40 సంవత్సరములు వారిని అరణ్యములోనే తిప్పడం చేశాడు. ప్రియమైన వాళ్ళారా, అరణ్యంలో తిప్పడం అయితే తిప్పాడు, కానీ వారిని పోషించేది ఎవరు అని మనం ఆలోచన చేస్తే ఆయనే. ఎవరైతే పరిశోధన కోసం వెళ్ళారో, ఈ భూమి మీద నుంచి వారిని పంపించారో వ్యోమగాములను, వారి యొక్క యోగక్షేమాలను భూమి మీద ఉండి ఏం చేస్తూ ఉన్నారు? పరిశీలన చేస్తూ ఉన్నారు. వారికి అవసరమైనవన్నిటినీ
పంపిస్తూ ఉన్నారు. వారిని ఎలాగైనా మళ్ళీ భూమి మీదకి తీసుకురావాలని ఆలోచన కలిగి ఉన్నారు. అలాగే తండ్రి అయిన దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన నిబంధనను ఎలాగైనా ఇశ్రాయేలీయుల్లో నెరవేర్చాలని ఆశ కలిగిన వాడిగా వారిని నడిపించేటప్పుడు వారికి ఉన్న తిరుగుబాటును బట్టి కొన్ని ఇబ్బందులు వారికి వచ్చినా, కొంతమందిని నేల రాల్చేసిన, ఎలాగైనా మిగిలిన ప్రజలను ఆ దేశానికి తీసుకువెళ్ళాలి అన్నది దేవుని యొక్క ఆలోచన. ప్రియమైన వాళ్ళారా, ఆ స్పేస్ స్టేషన్లోనికి వెళ్ళిన వారు బట్టలు రోజు ఉతుక్కోవడానికి అక్కడ నీళ్ళేమీ లేవు, ఉండవు. అక్కడికి వెళ్ళిన వారు దుస్తులు వారానికి ఒక్కసారి ఉతుక్కుంటే చాలన్నట్లుగా ఉండే దుస్తులు. కానీ ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరములు ప్రయాణం చేసినప్పుడు వారు వస్త్రములు ఉతుక్కోలేదట, వారి కాళ్ళు జోళ్ళు అరిగిపోలేదట. చదివినప్పుడు అది మనకి సామాన్యంగా ఉండొచ్చు, కానీ ఒక వాతావరణం నుంచి ఇంకొక వాతావరణంలోనికి వెళ్ళిన మనుషులుగా మనం చూస్తున్నప్పుడు వారికే అన్ని యోచనలు ఉన్నప్పుడు దేవుడు ఈ వేళని 40 సంవత్సరాలు ఎలా నడిపించాడు అనేది మనం ఆలోచన చేస్తే, ప్రియమైన వాళ్ళారా, ఎంతలా దేవుడు ప్రేమిస్తున్నాడు ఆయన ఎన్నుకున్న ప్రజల్ని అని మనం ఆలోచన చేస్తే దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం ఒక చక్కటి మాటను మనం చూద్దాం. ప్రియమైన వాళ్ళారా, నెహెమ్యా 6వ వచనం చూడండి. నీవే అద్వితీయుడవైన యెహోవా, నీవే ఆకాశమును మహాకాశములను వాటి సైన్యమును భూమిని దానిలో ఉండునది అంతటిని సముద్రమును వాటిలో ఉండునది అంతటిని సృజించిన వాడు వాటన్నిటిని కాపాడువాడవు, ఆకాశ సైన్యమంతయు నీకే నమస్కారము చేయుచున్నది దేవా. సరిపోతుందమ్మా. ఏమంటున్నాడు? నీవే అద్వితీయుడైన యెహోవా, నీవే ఆకాశమును మహాకాశమును వాటి సైన్యమును భూమిని దానిలో ఉండునది అంతటిని సముద్రమును వాటిలో ఉండునది అంతటిని సృజించి వాటినన్నింటినీ కాపాడువాడవు, ఆకాశ సైన్యమంతయు నీకు నమస్కారము చేయుచున్నది. ఆయన గొప్పతనాన్ని చెబుతున్నాడు భక్తుడు. వీటన్నిటినీ కలిగించి వాటిని కాపాడుతూ ఉన్నాడట. మళ్ళీని మనుషులుగా మనమేమనుకుంటామంటే వీటినన్నిటినీ కాపాడాలి, కలుషితం అవ్వకుండా మనం కాపాడాలని మనుషులు చెబుతున్నారు. కానీ మాటలు వాటిని కాపాడేది దేవుడే. ఏం చేస్తున్నారు? మన వారం చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ముఖ్యమంత్రి గారు తణుకు. ఏంటి కార్యక్రమం అంటే పారిశుద్ధ్యం కార్యక్రమం. అంటే ఎవరు కూడా హ్యాండ్ బ్యాగ్స్ వాడకూడదు, మైకా కవర్లు వాడకూడదు. అవి మనకి ఏం చేస్తున్నాయి? రోగాలను తీసుకొస్తున్నాయి. మనుషుల కంటే చెత్త ఎక్కువగా పేరుకుపోతుంది. ఇవన్నీ చెప్పే బదులు
వాడద్దు అని నీ దగ్గరికి వచ్చి చెప్పే బదులు అసలు ఆ వాడకానికి తయారయ్యే మూలం దగ్గర, ఫ్యాక్టరీల దగ్గర ఆపేస్తే బాగుంటుంది కదా. అక్కడ ఆపరు. ఎందుకంటే దాన్ని నడిపే వాళ్ళు ఎవరు అంటే అపర కోటీశ్వరులు నడుపుతూ ఉన్నారు వాటిని నడిపించడానికి, ఆ ఫ్యాక్టరీని నడిపించడానికి కొన్ని కోట్ల రూపాయలు వీరికి మొడుతూ ఉంటాయి. అంటే మనుషుల పైన అధికారులుగా లేక మనల్ని పాలిస్తున్న వారిగా వారికి ఉన్న ప్రేమ ఎలాంటిది అంటే పై మాటకి చెబుతూ ఉన్నారు, కానీ మనల్ని ఆరోగ్యంగా ఉంచాలని లేక పరిశుభ్రంగా ఉంచాలి అని ఆలోచన కలిగినట్లుగా చెబుతున్నారు. కానీ వారి చేసేదంతా ఏం చేస్తున్నారు? తయారు చేసుకోండి మీరు, సీక్రెట్గా అమ్ముకుని వాడు ఏం చేయాలి? భయపడుతూ దొంగవాడిగా వాడు అమ్ముకోవాలి. మీరు మాత్రము ఏ సరుక్కి కూడా ఇదివరకు చిన్నప్పుడు అండి ప్రతివారు సంతకెళ్ళినా ఏం చేసినా ఒక సంచి తయారు చేసుకుని సంచి ఉండేదండి, గుడ్డ సంచులు ఉండేవి, వాటిని వాడుకునేవారు. ఇప్పుడు దేనికి వెళ్ళినా 10 రూపాయల సరుకు కాదు, రూపాయల సరుకు ఏదైనా సరే కవర్ ఇంటికి ఎవరని ఇప్పుడు దెబ్బలాడుతున్నారు. అది రెండోసారి యూజ్ చేయరు కూడా, ఒకసారి వాడి మళ్ళీ పెంట మీద పాడేస్తున్నారు. అదంతా ఊరు చివరి చూస్తే మనకి ఎంతో నిర్మలంగా ఉండే ఊర్లు. ఒకప్పుడు బహిర్భూములుగా ఉండేవి కొన్ని ఊరు చివరి ప్రాంతాలు. ఎందుకంటే అవి అలా ఉంటే మంచిది కాదని చెప్పేసి ఎవరికి వాళ్ళు బందిదుడ్లు ఇంట్లో దగ్గరే కట్టుకుంటున్నారు. కానీ ఇప్పుడు చెత్త అంతా పేరుకుపోయి దుర్గంధంతో ఉంటుంది ఊరు ఎంట్రన్స్లోని మనం వెళ్ళేటప్పుడు. నిజంగా మన మీద ప్రేమ ఉన్న వాళ్ళైన వాళ్ళంటే కాదని చెప్పచ్చు ప్రియమైన వాళ్ళరా. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. ప్రతిదాన్ని ఆయన కాపాడుతూ ఉన్నాడు, ప్రతిదాన్ని మనకి లోపరచడానికే ఇష్టపడుతూ ఉన్నాడు. ఇదే 9వ అధ్యాయము వారిని ఐగుప్తు నుంచి నడిపిస్తూ వారిని ఎంతలా కాపాడాడు అనేది మనం చూడగలిగితే 15వ వచనం నుంచి చూద్దాం ప్రియమైన వాళ్ళరా. వారి ఆకలి తీర్చుటకు ఆకాశము నుండి ఆహారమును, వారి దాహము తీర్చుటకు ఈ బండలో నుండి ఉదకమును అనే మాటకి అర్థం చేసుకోవాలి. మంచినీళ్లను అంటలేదు అక్కడ, ఉదకము అంటున్నాడు. మంచినీళ్ళకి ఉదకానికి తేడా ఉంటుంది ప్రియమైన వాళ్ళారా. అంటే చాలా స్వచ్ఛమైనవి, అవి తాగితే కొన్ని రకాల రోగాలు కూడా పోతాయి. ఎలాంటి నీళ్లు లేని ప్లేస్లో ఒక బండలో నుండి ఉదకాన్ని రప్పిస్తున్నాడు. ఉదకము అనగానే మనం అందరం ఇదివరకు దేవాలయానికి వెళ్ళేవాళ్ళమే. అక్కడ పూజారి గారు ఏం చేస్తారు? ఉదకాన్ని ఇస్తాడు. అందులో ఏం కలుస్తుంది అంటే తులసాకులు, కొన్ని మెటీరియల్స్ వేసి వాటిని నిలవ ఉంచి పొద్దుటే దాన్ని ఉదకంగా ఇస్తారు స్వీకరించడానికి. అంటే చాలా ఆరోగ్యానికి మంచివైన నీళ్లు, మంచినీళ్ళు అవి. అంటే బండలో నుండి ఎలాంటి నీరునిస్తున్నాడంటే చాలా ఆరోగ్యకరమైన నీటిని ఇస్తున్నాడు దేవుడు. చెబుతున్నాడు చూడండి, బండలో నుండి ఉదకమును తెప్పించి తిని వారికి ప్రయాణము చేసిన దేశమును స్వాధీనపరుచుకొనవలనని వారికి ఆజ్ఞాపించితివి. అయితే వారును మా పితరులను గర్వించి లోబడనల్లక నీ ఆజ్ఞలకు చెవియొగ్గకపోయిరి. వారు విధేయులగుటకు మనస్సు లేనివారై తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకము చేసుకొనక తమ మనస్సులను కఠినపరుచుకొని తాముండి వచ్చిన దాస్యపు దేశమునకు తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకుని నీ మీద తిరుగుబాటు చేసిరి. అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడువును, దయావాత్సల్యతలు గలవాడువును, దీర్ఘశాంతమును బహు కృపయు గలవాడవనై ఉండి
వారిని విసర్జింపలేదు అంటున్నాడు. వారు చేసే కార్యాలన్నీ ఎలా ఉన్నాయట? ప్రియమైన వాళ్ళారా, ఆలోచన చేయండి. ఎంత తిరుగుబాటు చేసినా ఆయన కృపగలవాడిగా ఉన్నాడట. వారిని ఆదరిస్తూ ఉన్నాడు, వారిని పోషిస్తూ ఉన్నాడు, నడిపిస్తూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఎందుకంటే వారిని బట్టి కాదు ఆయన సహించేది. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు చేసిన నిబంధనను బట్టి వీరు తొట్టిల్లుతున్న, దేవుని మీద తిరుగుబాటు చేస్తున్న వారిని క్షమిస్తూ దేవుడు ఆ దేశానికి నడిపించాలని మనసు కలిగిన వాడిగా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, మనసు కలిగిన వాడిగా ఉన్నాడు. ఇంకా చూడండి ఒకసారి. వారు ఒక పోతదూడను చేసుకుని ఐగుప్తులో నుండి మమ్మను రప్పించిన దేవుడు ఇదే అని చెప్పి నీకు బహుగా విసుగు పుట్టించినను వారు ఎడారులో ఉండగా నీవు బహు విస్తారమైన కృప కలిగిన వాడవై వారిని విసర్జింపలేదు. మార్గము గుండా వారిని తోడుకొని పోవుటకు పగలు మేఘస్తంభమును, దారిలో వారికి వెలిగిచ్చుటకు రాత్రి అగ్నిస్తంభమును వారిపై నుండి వెళ్ళిపోక నిలిచెను. అంటే వారిని నడిపిస్తూ ఉన్నాయట. పగలేం చేస్తుంది? ఎండ దెబ్బ తగలకుండా మేఘస్తంభం అడ్డుగా ఉంటుంది. అంటే వారికి చెమట కూడా పట్టకూడదు. ఈ రోజున చూడండి, ఏసీ రూమ్లో కూర్చుంటే చూడండి, నిజంగా ఆరు బయట చల్లగా గాలి వేసినప్పుడు ఎంతసేపు అయినా కూర్చోగలం మనం. ఏసీ ఆన్ చేసుకుని ఒక అరగంట కూర్చుంటే చిరాకొచ్చి కట్టేస్తామండి. ఎందుకంటే ఆ గాలి అంత మంచిది కాదు మనకి. బయట పైరు గాలి ఉంటుంది చూసారు, ఊరు చివరికి వెళ్ళేసరికి ఒక కాలువ దగ్గర, ఎక్కడో ఒక ఏటి దగ్గర, ఒక కోనేరు దగ్గర కూర్చున్నప్పుడు నువ్వు ఎంతసేపు అయినా కూర్చో, ఆ గాలిని ఆస్వాదించేటప్పుడు ఉండే విధానం ఏసీ రూమ్లో కూర్చున్నప్పుడు, సెంట్రల్ ఏసీలో కూర్చున్నప్పుడు కూడా నీకు ఉండదు. కొంతసేపు ఉండేసరికి ఏమవుతుందంటే చిరాకు వచ్చేస్తుందండి. ఏసీ ఆఫ్ చేసేయండి అంటాం. అంటే తగిలితే ఎక్కువగానైనా చల్లదనం వచ్చేస్తుంది, లేకపోతే మొత్తానికి కట్టేస్తే మొత్తానికి విసుగు వచ్చేస్తుంది. అయితే దేవుడు ఏం చెబుతున్నాడంటే పగలు మేఘస్తంభము. ఆ మేఘస్తంభం ఎందుకు? వారికి ఎండ దెబ్బ నుండి కాపాడడానికి. ఆ మేఘస్తంభం ఎలాంటిదంటే వారికి చెమట కూడా పట్టదు. 40 సంవత్సరాలు వాళ్ళు దుస్తులు మార్చుకోలేదంటే అసలు ఆలోచన చేయండి ఎలాంటిదో. ఎలా నడిపించాడో దేవుడు వారిని. 40 సంవత్సరాలు వస్త్రములు మార్చకుండా స్పేస్ స్టేషన్లోకి వెళ్ళిన వాళ్ళు మొన్న వార్తల్లో చూశాను నేను. వారానికి ఒక్కసారి మార్చుకుంటే సరిపోతుందంట వారు బట్టలు. అలా ఉంటుందంట వాతావరణం అక్కడ. కానీ మన దేవుడు భూమి మీద ఎంత గొప్ప కార్యాలు చేశాడంటే ఇశ్రాయేలీయుల పట్ల. 40 సంవత్సరాలు వారు నడిచినా కానీ ఆ మేఘస్తంభం ఏం చేసింది? వారిని మంచి వాతావరణంలో వాడిని నడిపించింది. చెమట కూడా వారికి పట్టలేదన్నమాట. ఇంకేం చెబుతున్నాడు చూడండి. ఎన్నో వచ్చినమ్మా? 19వ వచనమా? వారు ఎండలో ఉండగా నీవు బహుగా విస్తారమైన కృప కలిగిన వాడివై వారిని విసర్జింపలేదు. మార్గము గుండా వారిని తోడుకొని పోవుటకు పగలు మేఘస్తంభమును, దారిలో వెలుగిచ్చుటకు రాత్రి అగ్నిస్తంభమును వారిపై నుండి వెళ్ళిపోక నిలిచెను. ఈ అగ్నిస్తంభం కూడా బాగా చలిగా ఉందనుకోండి, సరిపడే వేడిని కూడా చూపిస్తుంది. అలాగే కాదు, మార్గాన్ని కూడా చూపించగలుగుతుంది. దేవుడు ఏదో ఇశ్రాయేలీయుల్ని పిలిచి మోషేని ఏర్పాటు చేసి నడిచేయండి మీరు అన్ని వారిని విడిచిపెట్టిన వాడు కాదు దేవుడు. అర్థమవుతుందండి? అంటే దేవుడు వారికి తోడై ఉన్నాడు. ఎప్పుడూ కూడా వారిని నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. వారికి ఏ బాధ లేకుండా చూసుకోవడానికి తోడై ఉన్నాడు అని చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ప్రియమైన వాళ్ళ వారు ఏమన్నా మంచివారా అంటే తిరగబడుతూనే ఉన్నారు. వారి నోట్లో మాంసం ఇంకా నములుతూ ఉండగానే సనుక్కుంటూ ఉన్నారట. ఇంకా చూడండి ఏం చెబుతున్నాడు. వారికి బోధించుటకు నీ ఉపకారాత్మను దయచేసితివి.
నీవిచ్చిన మన్నాను ఇయ్యక మానలేదు. వాడు తిరుగుబాటు చేస్తున్నా ఏం చేస్తున్నాడు? మన్నాను ఇవ్వడం కూడా మానలేదట ఆయన. వారి దాహమునకు ఉదకమిచ్చితివి, నిజముగా అరణ్యములు ఏమీ తక్కువ లేకుండా 40 సంవత్సరములు వారిని పోషించితివి. వారి వస్త్రములు పాతిగిలిపోలేదు, వారి కాళ్ళకు వాపు రాలేదు. ప్రయాణం చూడండి, ఇక్కడ నుంచి హైదరాబాద్ బస్సులో ప్రయాణం చేస్తే కాళ్ళకి ఏమవుతాయి? వాపులు వచ్చేస్తాయి, బండలా తయారవుతాయి. ఇలా నడుస్తున్నారు అరణ్య మార్గంలో, అయినా ఏం రాలేదంటే కాళ్ళకి వాపు రాలేదు. అంటే నిజంగా దేవుడు అలా చేశాడంటారా, ఇలా భక్తుడు రాసేసాడంటారా? జరిగిన కార్యాలు ప్రియమైన వాళ్ళరా. 40 సంవత్సరాలు వారు నడిచినా కూడా ఏమవ్వలేదట, కాళ్ళకు వాపులు రాలేదట. అంటే ఎంత కేర్ఫుల్గా తీసుకున్నాడు వాళ్ళని చూడండి ఒకసారి. ఒక 400 కిలోమీటర్లు ఒక నైట్ ప్రయాణం, బస్సులో కూర్చుంటే దిగేటప్పటికి కాళ్ళు వాసిపోతాయి. ఇంకా చూడండి, ఏమీ తక్కువ చేయలేదంటున్నాడు. 22వ వచనం చూడండి. ఇదియుగాక రాజ్యములను మన వారికి అప్పగించి సరిహద్దులను ఏర్పరిచితివి గనుక వారు సీహోను అను, అంటే వారు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళని శత్రువుల నుంచి పారద్రోలి వీరికి బోధించడానికి ఎవరిని ఇచ్చాడని చెప్తున్నాడు ఇందాక? పరిశుద్ధాత్మనిచ్చాడు. వారికి ముందుగా నడవడానికి దూతనిచ్చాడు. ఎంత పకడ్బందీగా దేవుడు ఈ కార్యాలన్నిటినీ చేశాడో మనం అర్థం చేసుకోగలిగితే దేవుని యొక్క కృప ఎలాంటిదో మనకు అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళారా. ఆయన కృప మనల్ని ఎప్పటికీ విడిచిపెట్టేది కాదు, ఎప్పటికీ విడిచిపెట్టేది కాదు. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము. ఇక్కడ దేవుడు వారిని తిరుగుబాటు చేసినప్పుడు దేవుడు బాధపడుతూ ఆకాశానికి భూమికి చెబుతూ వాపోతున్న మాటలు, వారిని ఎలాగ పెంచాడు, ఎలాగ పోషించాడు అనే మాటలు తెలియజేస్తున్నాడు. 32వ అధ్యాయంలో 13వ వచనం నుంచి చూద్దాం ప్రియమైన వాళ్ళు. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వారిని ఎక్కించెను, పొలముల పంట వానికి తినిపించెను, కొండ బండల నుండి తేనెను, చెకుముకి రాతి బండ నుండి నూనెను అతనికి జుర్రించెను, ఆవు మజ్జిగను, గొర్రె మేకల పచ్చిపాలను, గొర్రె పిల్లల క్రొవ్వును, బాషాను పొట్టేళ్లను, మేకలను, గోధుమల మెరికలను, సారమును నీకిచ్చెను. నీవు త్రాగి మద్యము ద్రాక్షారసము యశూరును క్రొవ్విన వాడై కాలు జాడించెను. ఇవన్నీ తినేసి మనుషులు ఏం చేస్తున్నారట? ఆయన మీద తిరుగుబాటు చేస్తున్నారట. ఎంత మంచి ఫుడ్ పెట్టాడు చెబుతున్నాడు. మనం కూడా చూడండి, పిల్లలు మన మీద ఏదైనా వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు ఏమంటాం? నేను అసలు ఏం తక్కువ చేస్తున్నాను నీకు, ఎలా చూస్తున్నాను నీకు అని మాట్లాడతాం, వాపోతాం. మన తండ్రి కూడా మనకి ఆయనకు ఉన్న బంధాన్ని యేసుక్రీస్తు ప్రభువారి భూమి మీదకి వచ్చాక చెప్పాడు ప్రియమైన వాళ్ళు. ఆయన తండ్రి పరలోకంలో ఉన్నాడు, మీకు నాకు తండ్రి పరలోకంలో ఉన్నాడు. ఆయనకి ప్రార్థన చేసేటప్పుడు మీరు ఏమని చేయాలంటున్నాడు? తండ్రి అని ప్రార్థన చేయమంటున్నాడు ప్రియమైన వాళ్ళారా. దేవుడు ఇశ్రాయేలీయుల్ని నడిపించడానికి అంత కేర్ఫుల్గా ఉన్నప్పుడు మనకి రక్షణనిచ్చిన యేసుక్రీస్తు అనే కృపను ధారాళముగా దయచేసిన ఈ నూతన నిబంధనలో ఉన్న మనకి దేవుడు చెబుతున్న పత్రికలో మాటలు మనం చదువుతూ ఉంటే
ఆయన ప్రేమ మనకు అర్థమవుతుంది. ప్రియమైన వాళ్ళరా, ఈ రోజున వాక్య పఠనంగా చదువుకున్న మాటల్లోనికి వచ్చేద్దాం. చూడండి ప్రియమైన వాళ్ళరా, దశలోనిలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము. సహోదరులారా, ఆ కాలమును గూర్చియు ఆ సమయమును గూర్చియు మీకు రాయనక్కర్లేదు. రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగే ప్రభువు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి నమ్మకముగా ఆకస్మికముగా నాశనము తటస్థించును. అంటే లోకం ఏమనుకుంటుందట? ఏం పర్వాలేదు, నెమ్మదిగా ఉంది లోకమంతా అని అనుకుంటుందంట. లోకంలో ఉన్నవారు, క్రీస్తుని ఎరిగిన వారు చెప్పుకుంటారంట ఇలాగ. కానీ గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన ఎప్పుడు వస్తుందో తెలియదు. వారిని పెంచిన తల్లిదండ్రులకు కూడా తెలియదు. వారిని ట్రీట్ చేస్తున్న డాక్టర్లకు కూడా తెలియదు. పలానా డేట్ అని ఇస్తారు అంతే. కరెక్ట్గా టయాలు నిమిషాలు ఎవరు చెప్పలేరు. ఈ డేట్ నుంచి ఈ డేట్ లోపల ప్రసవం రావచ్చు అని చెప్తారు అంతే. అలాగా యేసుక్రీస్తు యొక్క రాకడ గురించి దేవుడు తెలియచేస్తున్న మాటలు, దాని గురించిన ఆలోచన మీకు అవసరం లేదు. ఎందుకంటే మీరు క్షేమకరమైన దేవుని కృపలోనే ఉన్నారు, రక్షణలోనే ఉన్నారు అని క్షేమ సమాచారాన్ని తెలియజేస్తున్నాడు అపోస్తులైన పౌలు గారు. ఇంకా ఏం చెబుతున్నాడు చూడండి, 4వ వచనం చూడండి. సహోదరులారా, ఆ దినము దొంగవలె మీ మీదకి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. అంటే మీరు చీకటిలో ఉన్నవారు కారంటే పాపములో ఉన్నవారు కాదు. యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడి మీ పాపములు కడిగివేయబడి మీరు దేవుని ఎదుటి నీతిమంతులుగా తీర్చబడిన వారు కనుక మీకు ఆవేదన చెందవలసిన అవసరం లేదు. యేసుక్రీస్తు ఎప్పుడు వస్తాడా? మనం చేసే పాపాలన్నిటినీ మనం ఆయన వద్ద ఒప్పుకోవడానికి ఉంటుందా? దానికా మనం సిద్ధపడేది కాదు కదా. దేవుడు మనల్ని పాప విముక్తులుగా చేశాడు. ఆ జీవితాన్ని ఎలా కాపాడుకుంటూ దేవుని యొక్క యేసుక్రీస్తు రాకడ కొరకు నిరీక్షిస్తూ మనం జీవించాలి. అర్థమవుతుందండి? చూడండి, ఆ దినము దొంగవలే మీ మీదకు వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కాదు, మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు. వెలుగు సంబంధులు అంటే యేసుక్రీస్తు ఎవరు? వెలుగే కదా. అంటే యేసుక్రీస్తు సంబంధులం మనం, వెలుగు సంబంధులం మనం చీకటిలో లేము. చీకటిలో ఉన్నవారు ఎవరంటే అపవాది సంబంధులు. యేసుక్రీస్తు ఎప్పుడు వస్తున్నాడా అనే భయం వారికి లేదు. కానీ యేసుక్రీస్తు వచ్చినప్పుడు వారికి తీర్పులోనికి వెళతారు కనుక వారు భయపడవలసిన అవసరం ఉంది. కానీ లోకానికి తెలియదు. అది ఏమనుకుంటున్నారంటే లోకం నెమ్మదిగా ఉంది, ఏం పర్వాలేదు అని వారు ఆలోచన చేస్తున్నారు. మీరు ఆలోచన చేయవలసింది ఏంటంటే మనమేమి వారులాగా ఆలోచన చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే మనం చీకటిలో ఉన్నవారం కాదు, వెలుగులో ఉన్నవారము, అంటే రక్షింపబడిన వారము. ఇంకేమంటారు చూడండి, కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక ఉందుము. నిద్రపోవారు రాత్రివేళ నిద్రపోవుదురు, మత్తుగా ఉండువారు రాత్రివేళ మత్తుగా ఉందురు. మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము రక్షణ నిరీక్షణ స్థిరస్థానమును ధరించుకుందుము. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించెను గాని ఉగ్రత పాలగుటకు నియమింపలేదు. మనము మేలుకొని ఉన్నను నిద్రపోవుచున్నను తనతో కూడా జీవించి నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందును. ఎలాగట? మనము మేల్కొని ఉన్నను నిద్రించుచున్నను ఆయనతో పాటు జీవించాలనట. అంటే కళ్ళలో కూడా మనకి ఏం కళ రావాలి? నేను మరణిస్తే, ఈ నిద్రలో నేను మరణిస్తే కనుక నాకు వచ్చేది ఏంటని మనం ఆలోచన చేసి పడుకోవాలి. నాకు వచ్చేది పరలోకమే. ఎందుకంటే నేను క్రీస్తులో ఉన్నాను, వెలుగులో ఉన్నాను కనుక వెలుగు సంబంధిని నేను.
యేసుక్రీస్తు ఇదిగో నేను నిద్రిస్తున్నప్పుడు వచ్చినాక సరే నన్ను ఆయన కొనిపోతాడు. ఈ లోకంలో ఉన్నవారి మరణముల గురించి భయపడినట్లుగా మనం మరణం గురించి భయపడవలసిన అవసరం లేదు ప్రియమైన వాళ్ళ. మరణిస్తే ఏమైపోతానో అనే భయాందోళన మనకు అవసరం లేదు. ఎందుకనగా మన ప్రభు అయిన క్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించను గాని ఉగ్రత పాల్గొటకు నియమింపలేదు. మనము మేల్కొని ఉన్నను నిద్రపోవచ్చున్నను, తనతో కూడా జీవించిన నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను. కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే ఒకరినొకడు ఆదరించి ఒకరినొకడు క్షేమాభివృద్ధి కలగజేయుడి. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాము. మరియు ఒకరితో ఒకడు సమాధానముగా ఉండుడి. వివాదాలు కాదు, సమాధానంగా ఉండాలి. ఒకరితో ఒక ప్రేమ కలిగి ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలి. సహోదరులారా, మేము మీకు బోధించున్నది ఏమనగా అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఓతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై ఉండుడి. ఎవడను కీడునకు ప్రతి కీడైనను చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకని ఎడల ఒకడు మనుష్యులందరి ఎడలను ఎప్పుడునూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. ఆందోళనగా ఉండద్దు. మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. ఎందుకంటే మనం క్రీస్తులో ఉన్నవారం కనుక, జీవములో ఉన్నాం కనుక మనకేమీ భయం లేదు. ప్రియమైన వాళ్ళరా, దేవుడి మీద తిరుగుబాటు చేయకండి. ఎప్పుడు కూడా దేవుడు మనలో ఉన్నాడనే భావనతో మనం ముందుకు కొనసాగితే, ఇదిగో నేను మరణిస్తే పగటి యందు దేవుడు వచ్చినా మనకి దేవుడు మనల్ని తోడుకొని పోతాడు. ఒకవేళ నేను నిద్రావస్థ స్థితిలో ఉన్నా, ఒకవేళ క్రీస్తు వస్తే నన్ను పరలోకానికి తీసుకువెళతాడు అని ఒక శుభ నిరీక్షణతో మనం నిరీక్షించాలి. ఎవరైనా ఒకవేళ కీడు చేశాడా, ఏం చెప్తున్నాడు యేసుక్రీస్తు గారు? కీడుకు ప్రతి కీడు చేయొద్దు, అతని కొరకు కూడా మీరేం చేయాలి? ప్రార్థన చేయండి. అదే క్రైస్తవ్యం అని దేవుని మాటలు బోధిస్తున్నాయి మనకి ప్రియమైన వారు. చూడండి, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటను నిర్లక్ష్యము చేయుకుడి. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి, ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండుడి. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరుచును గాక. ఎవరట మనల్ని సంపూర్ణంగా చేసేది? దేవుడే. మనకు మనంగా హీరోలు అయిపోవాలంటే అది అయ్యే పని కాదు. కానీ దేవుడు మనలో అనుగ్రహించిన పరిశుద్ధాత్మ ద్వారా ప్రతి కార్యములను, ప్రతి సత్కార్యములను మనం విజయోత్సవంగా దేవుణ్ణి ఘనపరిచేవారుగా మనం అందరం ఉంటాం ప్రియమైన వాళ్ళు. ఎప్పుడంటే ఆయన అనుగ్రహించిన రక్షణను మనం నమ్మినప్పుడు, ఒకరిని ఒకరు మనం ప్రేమించుకున్నప్పుడు, ఒకరికంటే ఒకరు యోగ్యులుగా మనం ఎంచుకున్నప్పుడు, ఒకరికంటే ఒకరు మనం తగ్గించుకున్నప్పుడు దేవుని కార్యాలను మన జీవితాల్లో మనం చూడగలుగుతాం ప్రియమైన వాళ్ళరా. దేవుడిని ఎరగని వారి గురించి, లేక రక్షణలో లేని వారి గురించి మనం ఏదో మాట్లాడడం కాదు, కానీ వారు కూడా రక్షణలోనికి రావాలని మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఏ ఒక్కరూ నశించిపోవాలన్నది దేవుని యొక్క ఆలోచన కాదు, కానీ అందరూ అంతటా మారు మనసు పొందాలి. సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం కలిగిన వారిగా ప్రతి ఒక్కరూ ఉండాలని దేవుడు కోరుతున్నాడు. సత్యమునకు స్తంభములు ఎక్కడున్నవి? సంఘములోనే ఉన్నాయి. సత్యమును గురించి లోకానికి తెలియజేయవలసిన బాధ్యత ఎవరంటే క్రైస్తవులుగా మన మీద పెట్టాడు ఆ బాధ్యతను. క్రీస్తు పని అంటే సువార్తను ఈ లోకానికి తెలియజేయడం.
ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, ఎందుకు మరణించాడు, ఎందుకు సమాధి చేయబడ్డాడు, మూడవ దినాన్ని ఎందుకు తిరిగి లేచాడు, ఆయనలో జీవం ఉందని లోకానికి తెలియజేయాలి. ఆ జీవాన్ని మేము పొందుకున్నాం, ఆ విశ్రాంతిలో మేము ఉన్నాం, ఇందుకు మేము మరణిస్తే పరలోకానికి వెళతామనే ఒక గొప్ప ఆలోచనను వారికి చెప్పగలగాలి. మనమే అనుమానపు స్థితిలో మనం ఉంటే ఎవరికి ఈ సువార్తను హృదయపూర్వకంగా చెప్పలేం. ప్రియమైన వాళ్ళరా, ఏమోనండి మేమే పరలోకం వెళతామో వెళ్ళము అని మనకి భావజాలను మనలో ఉంటే కనుక మీరు రండి పరలోకం వెళతారు యేసుక్రీస్తుని నమ్ముకుని అని ఎవరికి చెప్పగలం? మనం చెప్పలేమండి. మనం పొందుకున్న దాన్ని, మనం నమ్మిన దాన్ని ఎదుటి వారికి చెప్పగలుగుతాం. కనుక దేవుని నీతిగా మనల్ని చేశాడు. ఈ రోజున ఇశ్రాయేలీలు 40 సంవత్సరాలు వారు ప్రయాణం అంతటిలో దేవుడు తోడైండి నడిపించాడు. అలాగే ఈ రోజున పాపముల చేతను, అపరాధముల చేతను మరణించిన స్థితిలో ఉన్న మనల్ని ఎందుకు పిలుచుకున్నాడంటే ఆయన నీతిగా చేయడానికి, క్రీస్తు సారూప్యంలోనికి మనల్ని మార్చడానికి దేవుడు ప్రయత్నిస్తున్నాడు. అందుకనే ఆయన పరిశుద్ధతలో మనల్ని ఉంచడానికే పరిశుద్ధాత్మ సహాయాన్ని కూడా మనకు అనుగ్రహించాడు. ఎవరైతే ఆ పరిశుద్ధతను, ఆ పరిశుద్ధాత్మతో నమ్మగలుగుతామో ఎల్లవేళలా దేవుడు మనలో ఉన్నాడని అందరికీ ప్రచురం చేయగలుగుతాం. ఆ వెలుగు సంబంధులుగా ఈ లోకంలో జీవించగలుగుతాం. మనము చీకటి వారము కాము, వెలుగు సంబంధులము. వెలుగు సంబంధులం అంటే క్రీస్తుతో పాటు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన వారమని రోమీలకు రాసిన పత్రికలు చెప్తున్నాడు. కనుక మనము చీకటి కార్యాలు చేయకుండా ఉండాలంటే, ఇదిగో నేను నా శరీరము నందు నేను కూడా సిలువ వేయబడ్డాను, ఈ లోకపు క్రియలు చేయడానికి కాదు, శరీర సంబంధమైన క్రియలు చేయడానికి కాదు నన్ను దేవుడు పిలుచుకున్నది, వాటన్నిటినీ నేను క్రీస్తులో సిలువ వేశాను అంటున్నాడు. ఇక జీవించేది నేను కాదు, నాలో ఉన్న క్రీస్తే అని అపోస్తులైన పౌలు గారు ఇస్తున్న సాక్ష్యాన్ని మనం కూడా ఇవ్వగలగాలి. ప్రియమైన వాళ్ళ లోకానికి క్రీస్తుకు సాక్షులుగా ఈ లోకంలో జీవించాలి. దేవుడు ఎంతో గొప్పవాడని చెప్పి మన క్రియలు బాగోలేదనుకోండి, ఏం ప్రశ్నిస్తారు వారు? వారి వలన, ఇశ్రాయేలీయుల వలన దేవుడికి అపకీర్తి వచ్చింది. అలాగే ఈ రోజున క్రైస్తవుల వలన కూడా దేవునికి అన్యజనుల్లో నా నామము దూషించబడుతుంది అంటున్నాడు. ఎందువల్ల? మనం చెప్పటం మట్టుకు చెప్పి వాటిని ఆచరణలో పెట్టేటప్పుడు, అంటే దేవుణ్ణి చూపించేటప్పుడు, దేవుణ్ణి ఎరగమన్నట్టుగా మన క్రియలు ఉన్నాయనుకోండి, అప్పుడు ఎవరిని అంటారు? మీ దేవుడు ఎంత గొప్పవాడా అని ఆలోచన చేస్తారు, వారికి తెలియదు కనుక దేవుడిచ్చిన నీతిని కాపాడుకుంటాం ఎలాగో ఆ పరిశుద్ధాత్మ ద్వారా నేర్చుకుంటూ ముందుకు కొనసాగుదాం. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. స్తోత్రాలు దేవా. మీరు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన నిబంధనను ఆలోచన చేసి జ్ఞాపకం చేసుకుని ఇశ్రాయేలీయులను తండ్రి పాలుతేనుడు ప్రవహించే దేశమునకు నడిపించాలని, ఐగుప్తు నుండి మీరు నడిపించిన విధానమును బట్టి, మోషేను ఏర్పాటు చేసి నడిపించిన విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు తండ్రి. ఈనాడు తండ్రి భూమి మీద ఉన్న మనుషులను ప్రతి ఒక్కరిని కూడా మీరుండే లోకానికి తీసుకువెళ్ళాలని మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారిని లోకమునకు పంపించి, మనుషులు అనేకమైన మార్గాలలో వారికి ఇష్టమైన మార్గాలలో వెళ్ళిపోతుండగా 2000 సంవత్సరముల క్రితమే మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారిని లోకమునకు పంపించి, ఆయన వారధిగా చేసి, ఆయన మార్గముగా చేసి, ఆయన ఎందరైతే అంగీకరిస్తారో వారందరినీ మీ బిడ్డలుగా చేసుకుని మీరుండే లోకాన్ని అనుగ్రహిస్తానని వాగ్దానం చేసిన పరలోకపు తండ్రి, మీకే స్తుతులు స్తోత్రాలు దేవా. ఆ వాగ్దాన నిబంధనలో మమ్మల్ని ఉంచినందుకు, ఆ ఆశీర్వాదానికి కారకులుగా చేసిన మమ్మల్ని బట్టి తండ్రి మిమ్మల్ని స్తుతిస్తున్నాము, కీర్తిస్తున్నాము దేవా. ఆ నిబంధనలో నుండి తండ్రి మేము ఎప్పటికీ తొలగిపోకుండా మా నీతి పైన మేము మా భక్తిని ఆధారం చేసుకొనక, క్రీస్తు మాలో ఉన్నారని, క్రీస్తు అనుగ్రహించిన ఆత్మ మాలో ఉన్నారని, ఆ ఆత్మ ద్వారా జీవిస్తే శరీర క్రియలను మేము లయపరచగలమని మీరు తెలియచేస్తున్న మాటలను బట్టి కృతజ్ఞతాస్తుతులు తండ్రి.
ఆ ఐగుప్తు దేశం నుండి మీరు నడిపించినప్పుడు తండ్రి వారి కాళ్లకు వాపులు రాలేదని చెబుతున్నారు. బండ నుండి ఉదకమును తెప్పించానని చెబుతున్నారు దేవా. ఆ మాటలన్నిటిని మేము ధ్యానిస్తున్నప్పుడు ఎంతో ఆశ్చర్యముగా ఉన్నవి తండ్రి. వారి బట్టలు మాసిపోలేదు అని తెలియచేస్తున్నారు. వారికి చెమట కూడా పట్టలేదని తెలియచేస్తున్నారు తండ్రి. పగలు మేఘస్తంభమును, రాత్రి అగ్నిస్తంభమును తండ్రి మీరు వారికి అనుగ్రహించి నడిపించారు. అలాగే ఈ రోజున తండ్రి మాకు పరిశుద్ధాత్మ సహాయాన్ని ఇచ్చే తండ్రి, మాలో ఉన్న ఆ పరిశుద్ధతను కాపాడుకొనడానికి మీరిచ్చిన పరిశుద్ధాత్మను బట్టి తండ్రి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, దేవుని యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చే ఆ దినపు రాకడ వరకు తండ్రి మమ్మల్ని మేము కాపాడుకొనడానికి తండ్రి మీ కృపను అనుగ్రహించి మీరు మహిమ పొందమని తండ్రి. మేము వెలుగు సంబంధులమని చీకటి సంబంధులము కామని తండ్రి, మేము పడుకుని ఉండునను మేల్కొని ఉండునను భయపడక ఎల్లప్పుడూ సంతోషంగా జీవించమని తెలియజేసిన మాటలను బట్టి తండ్రి కృతజ్ఞతాస్తుతులు తండ్రి. మేలైన దానిని చేపట్టడు అని తెలియజేస్తున్నారు. నేను దేవుని ప్రేమిస్తున్నానని చెప్పి తోటి సహోదరుని ద్వేషిస్తే మిమ్మల్ని ప్రేమించినట్టు కాదు అని తెలియజేస్తున్నారు దేవా. అందుని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రతి ఒక్కరితో సఖ్యత సమాధానం కలిగి మేము జీవించలాగన దీవించి ఆశీర్వదించమని తండ్రి. ఆ పరలోకానికి మమ్మల్ని వారసులుగా చేసిన విధానాన్ని బట్టి మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అనేకులకు ఈ సువార్తను తెలియజేసి అనేకులను వారసులుగా చేయడానికి మీ కృపను అనుగ్రహించి మీరే మహిమ పొందమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి ప్రశస్తమైన నామంలో ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.